రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను మదనపల్లిలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను మదనపల్లిలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను ఆర్సీసీలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. మదనపల్లిలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను మదనపల్లిలో జరుగుతున్న శిక్షణ తరగతులను వర్ధిల్లాలి మున్సిపల్ వర్కర్ల ఐక్యత. జరుగుతున్న శిక్షణ తరగతులను 24-25 జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను ఏర్పాటు చేయని మున్సిపల్ వర్కర్లు 24-25 శిక్షణ తరగతులను ఈ నెల 24, 25, 26 3 రోజులు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఉన్నటువంటి హార్సల్ హిల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల శిక్షణ తరగతులను జరపడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా హార్సల్ హిల్స్ లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ప్రతి ఒక్క కార్మికుడు హాజరయ్యి ఆ శిక్షణ తరగతుల్లో జరుగుతున్నటువంటి మన ఉద్యోగస్తులు అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో రద్దవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం అవలంబించబోయేటువంటి అన్నిటికీ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానిపైన విద్యావంతులు మేధావులంతా కూడా అక్కడ పాల్గొని మనకి శిక్షణ ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఆ శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలనేసి ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలపైన అవగాహన ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ప్రభుత్వ విధానాలని కార్మిక చట్టాలని అన్నిటిగా రూపొందించుకొని మేధావులు టీచర్లంతా కూడా మదనపల్లి 24, 25, 26 తేదీల్లో ఆర్సీసీలో వైజ్ఞానిక రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణార్థులు జరుగుతున్నాయి. దీన్ని తప్పనిసరిగా జిల్లా వ్యాప్తమే కాకుండా 26 జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క శిక్షణా తరగతులు హాజరై జయప్రదం చేయాలని కూడా ఏఐటీసీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. కార్మికుల ఐక్యత.